కర్నూలు జిల్లా సర్వజన హాస్పిటల్లో కాలం చెల్లిన ఇంజెక్షన్లు ఇవ్వటం కలకలం సృష్టించింది. గత నెలలోనే ఎక్స్పైర్ అయిన మందులు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. రాముడు అనే వ్యక్తి ఉబ్బసం, పక్షవాతం వంటి అనారోగ్య కారణాలతో 2 రోజులుగా చికిత్స అందిస్తున్నారు. ఎక్స్పైర్ అయిన ఇంజెక్షన్ను పేషెంట్కి ఇచ్చారు. పేషెంట్ బంధువులు నిలదీయడంతో తమ వద్ద నుంచి ఇంజెక్షన్లను లాక్కొని వెళ్లిపోయారన్నారు. కర్నూలు జనరల్ హాస్పిటల్లో ఇలాంటి ఎక్స్పైరీ మందులు ఎంతమందికి వాడుతున్నారో అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకుని నాణ్యమైన వైద్యం అందించాలని బాధితులు కోరుతున్నారు. మీరు చూస్తున్నారు సార్, కరెక్టే. మేము మిమ్మల్ని తక్కువ పట్టట్లా. ఇప్పుడు మెడికల్ వాళ్ళు ఇచ్చేటోళ్ళు కూడా మీరు ఇయ్యరు, మీరు రాసి ఇచ్చేస్తాను అంతే. నేను మిమ్మల్ని తక్కువ పట్టట్లా. మీరు తీయలేదు కదా సార్, తీసినారా? ఇంకా మా నాన్నకు బాగాలేకని చెప్పేసి ఇక్కడ కర్నూలుకి వచ్చాం సార్. ఏమైనా ఆయాసం బాగాలేక పచ్చివాతం వచ్చిందని చెప్పేసి వచ్చినాం సార్. నోరు పడిపోయింది, చేయి బాగాలేదు, కాలు బాగాలేదు సార్. కాలు కదని చెప్పేసి వచ్చినాము. తర్వాత మార్నింగ్ మాకు ఒక బాటిల్స్ ఇవ్వడం జరిగింది ఇంజక్షన్ కోసం అని. 4 ఇచ్చినారు సార్. 4లో 2 బాగున్నాయి, 2 బాగాలేవు సార్. ఒకటి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, అది సరిపోయి చేసేసినారు. చేసినారు సార్. ఇంకొకటి మళ్ళీ తర్వాత మాకు తెలియక ఒక అన్నాన్ని పిలిపించుకొని చూసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళకి పోయి ఎక్స్చేంజ్ అడుగుతుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, పై పోయి అడిగితే కింద అడగండి, కింద అడిగితే పైన అడగండి, సార్ వాళ్ళని అడగండి, షాప్ వాళ్ళని అడగని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఏమైనా జరిగితే ఎవరు చేస్తారు సార్? ఏమైనా జరిగితే ఎవరు రెస్పాండ్ అవుతారు? అది ఏదైనా జరగవచ్చు, ఎక్స్పైరీ ఏమైనా అవుతుంది. ఎవరు బాధ్యత తీసుకుంటారు సార్? గవర్నమెంట్ ఎవరు బాధ్యతలు తీసుకుంటారు సార్ ఇవన్నీ? మా నాన్నకు బాగాలేక మేము కర్నూలుకి వచ్చాం సార్. మేము ఇప్పుడు చూస్తే మా నాన్నకి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మా ట్రీట్మెంట్ ఇచ్చినారు. ఇప్పుడు మా నాన్నకి ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాండ్ అయ్యేది? మేము ఎవరిని అడగాలి? ఇప్పుడు మేము మా సార్ వాళ్ళని అడిగితే స్టాఫ్ వాళ్ళని అడగని చెప్పేసి అంటున్నారు, నర్స్ వాళ్ళని అడిగితే సార్ వాళ్ళని అడగని చెప్పేసి అంటున్నారు. ఎవరిని అడిగినా కానీ రెస్పాండ్ అవ్వడం లేదు. ఇప్పుడు ఒకవేళ మార్నింగ్ అయితే చేసేసారు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. పేషెంట్కి క్రిటికల్ చూడండి సార్ ఎలా ఉందో. నా పేరు అయితే రామలక్ష్మి సార్. నా భర్త పేరు వచ్చేసి రాముడు. వాళ్ళైతే ఈరోజు 3 ఇంజెక్షన్లు వేసినారు, కానీ అవి డేట్ అయిపోయినాయని మేమైతే చూడలేదు. కానీ వాళ్ళని అడిగితే మేమైతే కరెక్ట్గానే ఇచ్చినాము, కానీ మేము ఇవ్వలేదు అవి అని అంటున్నారు. మేమైతే చూడలే. సాయంత్రం అయితే మా అబ్బాయి చూసి ఇవి డేట్ అయిపోయినాయని వెనక్కి చేస్తే మేమైతే ఇలే అవి అని వాళ్ళు గుంజుపోయినారంట. తెలియదు మాకు ఇప్పుడు ఏమన్నా అయితే మా